2029 నాటికి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి విధంగా కానీ లేదంటే కనుక సంక్షేమాల విధంగా కానీ ఏ విధంగా మనం చూడొచ్చు? ఒకటి అభివృద్ధి అనేది ఒక రోజులో వచ్చేది కాదు, లేకపోతే ఒక గంటలో వచ్చేది కాదు, ఒక వారంలో వచ్చేది కాదు. గత 5 years లో ఈ రాష్ట్రం ఏ విధంగా పారిశ్రామికంగా వెనకబడిపోయామో నేను చెప్పబల్లా, మీకు అందరికీ తెలుసు. సో మా పాయింట్ ఏంటంటే, ఈ రోజు ఇండస్ట్రీస్ ఎవరి దగ్గరికి పోయినా మీరు రాండి అంటే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు రావట్లేదంటే క్లియర్ కట్ గా జగన్ ప్రభుత్వంలో వాళ్ళు పడిన ఇబ్బందులు, వాళ్ళని బెదిరింపులు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోర్ట్ ఏది కాకినాడ డీప్ సీ పోర్ట్ లో ఏ విధంగా బెదిరించి 50% షేర్స్. సో ఆ భయం ఇంకా ఇండస్ట్రియలిస్టుల్లో ఉంది. ఇప్పుడు అది ఆ పరిస్థితి లేదు. ఇది మంచి ప్రభుత్వం, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం, మీకు ఏం కావాలి చెప్పండి అని కాళ్ళు పట్టుకునే పరిస్థితుల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రాలో. ఎందుకుంది? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు, జగన్మోహన్ రెడ్డి జరిపిన ఇండస్ట్రియలిస్ట్ మీద దాడుల్లో ఈ రోజు వాళ్ళని కన్విన్స్ చేసేదానికి మాకు తలతోక ప్రాణం వస్తా ఉంది. బట్ ఈ రోజు కన్విన్స్ అయ్యి ఈ రోజు ఆల్మోస్ట్ 1,60,000 ఫస్ట్ ఫేజ్ లోనే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ కావాలంటే ఇట్ విల్ టేక్ అనదర్ 2-3 years. సో ఈ గ్రౌండింగ్ ప్రాసెస్ లో ఇంకా కూడా వస్తాయి. అండ్ డెవలప్మెంట్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆన్ పార్ విత్ గుజరాత్. ఏపీ ఈస్ గోయింగ్ టు బి ఆన్ పార్ విత్ గుజరాత్ ఈ టర్మ్ లో. నెక్స్ట్ టర్మ్ లో మేము గుజరాత్ ని కూడా టేక్ ఓవర్ చేస్తామని కూడా చెప్తున్నాం.